This video follows strictly YouTube guidelines and I am not a financial advisor. This video made for only educational purpose. ఫస్ట్ నాకు ఈ యాప్ ద్వారా ఎంత వచ్చినాయో చూసుకోండి. ఇక్కడ విడ్రాల్ హిస్టరీ నాది 160 రూపీస్ 160 రూపీస్ 315 రూపీస్ ఎన్ని విడ్రాల్ అయితే చేసుకున్నాను. పేమెంట్ అయితే నా బ్యాంక్లో కూడా వచ్చినాయి. మొత్తం కలిపి ఒక 2000 సుమారుగా ఉంటాయి. 2000 దాకా అయితే నేను సంపాదించినాను ఈ యాప్ నుంచి. ఇప్పుడు ఈ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ లింక్ ఉంది కదా, టెలిగ్రామ్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మీరు క్రోమ్లో ఓపెన్ చేసుకోండి. క్రోమ్లో ఓపెన్ చేసుకుంటే మీకు లింక్ కాపీ చేసుకుని క్రోమ్లో పేజ్ చేసి ఓకే కొట్టండి. మళ్ళీ సేమ్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఓపెన్ అయింది లింక్. ఇక్కడ స్టార్ట్ నౌ ఉంది కదా, స్టార్ట్ నౌ కొట్టండి. స్టార్ట్ నౌ అని ఉంది కదా, అది కొట్టేస్తే ఇలా అయితే వస్తుంది. ఈమెయిల్ అడ్రస్సు పాస్వర్డ్ ఎంటర్ చేయాలా, అది గుర్తుపెట్టుకోవాలా మీరు ఖచ్చితంగా. ఈమెయిల్ అడ్రస్సు అండ్ పాస్వర్డ్ ఖచ్చితంగా అయితే బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇలా యాదో ఒకటి ఈమెయిల్ అడ్రస్సు యాదో ఒకటి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి రిజిస్టర్ చేసుకోండి. అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మింట్లీ ఉంది కదా, డౌన్లోడ్ మింట్లీ అని దాని మీద ట్యాప్ చేయండి. డౌన్లోడ్ అయితే అది ఫస్ట్ యాప్. నా లింకు ద్వారానే పోతేనే మీకు 100 రూపీస్ బోనస్ వస్తుంది. ఇలా అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి మీరు. ఓపెన్ చేసుకున్నాక నాది ఆ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది మీకు. అది మీరు పెట్టిలే రిజిస్టర్ చేసేటప్పుడు ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అదే సేమ్ ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోండి. ఇలా అయితే చూపిస్తుంది. ఇక్కడ ఎస్ఎంఎస్ టాస్క్ ఉంది కదా, ఎస్ఎంఎస్ టాస్క్ పక్కన నాట్ ఇన్స్టాల్డ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయాలి. ఫస్ట్ మనం వాలెట్లో చూసుకుంటే చూడండి 107 రూపీస్ ఉన్నాయి. దాని మీద ట్యాప్ చేస్తే మనకి అఫీషియల్ డౌన్లోడ్ అని వస్తుంది. అఫీషియల్ డౌన్లోడ్ అని టిక్ చేసేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఎస్ఎంఎస్ ఏఐ అని వచ్చింది కదా, అది డౌన్లోడ్ ఎస్ఎంఎస్ ఏఐ అని డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇంట్లో ఇలా డౌన్లోడ్ చేశారు అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. యాప్ ఇన్ఫోలోకి పోయి ఇంట్లో ఎస్ఎంఎస్ యాప్ ఇన్ఫోలోకి పోయి అలో రిస్ట్రిక్టెడ్ సెట్టింగ్స్ అని ఉంది కదా కింద, దాన్ని అయితే అలో అయితే చేసుకోండి. మళ్ళీ మనం ఇప్పుడు మొత్తం క్లియర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మింట్లోకి అయితే వెళ్ళిపోవాలా. ఇంట్లో వెళ్ళిపోతే నాట్ ఇన్స్టాల్ అని కనిపిస్తుండేది, ఇప్పుడైతే స్టార్ట్ టాస్క్ అని చూపిస్తుంది. స్టార్ట్ టాస్క్ మీద కొడితే ఇలా గెట్ ద టాస్క్ అని వస్తుంది. ఫస్ట్ పర్మిషన్స్ అడుగుతుంది. ఇక్కడ మింట్లీ ఎస్ఎంఎస్ అని ఉంది కదా, దాన్ని టిక్ చేసేసి సెట్ యాజ్ డిఫాల్ట్ అని పెట్టుకోండి. అలో పర్మిషన్స్ అన్నీ అలో చేసేయండి. గెట్ ద టాస్క్ ఉంది కదా, గెట్ ద టాస్క్ మీద కొట్టాలా. వీడు ఏం చేస్తాడంటే 20 ఎస్ఎంఎస్ని పంపుతాడు. అంటే వాళ్ళ మెంబర్స్కి అయితే 20 ఎస్ఎంఎస్ పంపుతాడు. ఆ 20 ఎస్ఎంఎస్కి 2.5 రూపీస్ అయితే ఛార్జ్ అయితే ఇస్తాడు. అంటే 2.5 రూపీస్ అంటే మనీ అయితే మీకు వస్తుంది 2.5 రూపీస్. చూడండి ఇట్లా 20 ఎస్ఎంఎస్ అయినా వెంటనే ఇట్లా వస్తుంది. సబ్మిట్ రిజల్ట్ మీద కొట్టాలా. ఇలా మీరు 4 టైమ్స్ చేసుకున్నా కానీ మీకు డైలీ అయితే 9 రూపీస్ టు 8 రూపీస్ వస్తే వస్తాయి. ఒక వీక్ చేసుకున్నా కానీ 60 రూపీస్ వస్తాయి. మనకు 100 రూపీస్ బోనస్ ఫస్టే వస్తుంది లింక్ మీద రిజిస్టర్ చేసుకుంటే. చూడండి ఇక్కడ 2.5 రూపీస్ యాడ్ అయిపోయినాయి. ఇంకా వారం మొత్తం చేసుకుంటే 160 రూపీస్ వస్తాయి. 160 రూపీస్ విడ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి 107 రూపీస్ ఉండేది 109 రూపీస్ అయితే అయినాయి. ఇలా యాడ్ అయితే అవుతుంది. డైలీ అయితే 4 టైమ్స్ అయితే చేసుకోవాలా. మళ్ళీ స్టార్ట్ టాస్క్ మీద కొడితే ఇక్కడ టైమర్ చూపిస్తుంది చూడండి 9 మినిట్స్ అంట. అంటే మొత్తం 10 మినిట్స్ చూపిస్తుంది. 1 నిమిషం ఆగిపోయింది. 9 మినిట్స్ అంటుంది. ఇంకా మొత్తం 9 మినిట్స్ అయినాక మళ్ళీ సేమ్ గెట్ ద టాస్క్ అని వస్తుంది. మళ్ళీ సేమ్ చేయాలి గెట్ ద టాస్క్. అట్లనే సేమ్ టు సేమ్ 4 టైమ్స్ చేయాలా. టైమర్ వస్తుంది. మళ్ళీ తర్వాత టైమర్ మొత్తం అయిపోయిన తర్వాత వెయిట్ చేసి మళ్ళీ గెట్ ద టాస్క్ కొట్టాలి. ఇప్పుడు కూడా నేను మొత్తం జమ చేసుకున్నాను. నేను వాలెట్లో పోయి చూసుకుంటే ఇక్కడ గో టు బైండింగ్ అనిపించింది. ఇక్కడ బ్యాంక్ ఆప్షన్ ఉంది కదా, బ్యాంక్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ యూపీఐ ఆప్షన్ ఉంది. యూపీఐ ఆప్షన్ క్లిక్ చేసి కన్ఫర్మ్ కొట్టేస్తా. మీకు ఫోన్పే అయినా పేటిఎం అయినా దానిలో అయినా వస్తాయి డబ్బులు. మీ పేరు మీ యూపీఐ అడ్రస్సు మీరు రిజిస్టర్ చేసేటప్పుడు మింటిలో ఆ మెయిల్ ఐడి కొట్టేసి సక్సెస్ కొట్టేస్తే అయిపోయా. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు చూడండి రిసీవ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు 150 రూపీస్ 300 500 అన్నీ కనిపిస్తాయి. మన కాడ 160 ఉన్నాయి కాబట్టి అక్కడ 150 ఉంది కదా ఆప్షన్,
దాన్ని అయితే ట్యాప్ చేయాలా. చేసేసినాక ఇక్కడ రిసీవ్డ్ ఉంది కదా, రిసీవ్డ్ మీద ట్యాప్ చేసిన వెంబడే ఒక 2 అవర్స్, ఒక 2 నుంచి 3 గంటల లోపల మీకైతే డబ్బులు అయితే మీరు ఏదైతే యూపీఐ ఐడి పెట్టినారో ఫోన్పేదో పేటిఎందో ఆ ఫోన్పేలోకి పేటిఎంలోకి బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి డబ్బులు. ఇక్కడ మనం ఎక్స్పెన్సెస్లో చూసుకుంటే అప్రూవింగ్లో పడింది. అంటే 2 అవర్స్ నుంచి 3 గంటల వరకు వెయిట్ చేయాలా, అప్పుడే మీకు అకౌంట్లోకి అయితే డబ్బులు పడతాయి. ఇన్స్టెంట్ అయితే రాదు, ఎమ్మడైతే రావు, ఒక 2 గంటలు ఆగాల. నేను ఇప్పుడు మళ్ళీ ఒక 2 గంటల తర్వాత చూస్తే ఎక్స్పెన్సెస్లో పోయి 160 రూపాయలు కంప్లీటెడ్ అయిపోయిన అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పన్నాయి. మళ్ళీ సేమ్ ట్రిక్, డబ్బులు అయితే పన్నాయి. ఇప్పుడు 8 రూపాయలు ఉన్నాయి. 8 రూపాయలతో ఏం చేస్తాం, మళ్ళీ లాగౌట్ కొట్టేసి సైన్ అప్లో పోయి మళ్ళీ సేమ్ టు సేమ్ రిజిస్టర్ చేయాలా మీరు. ఇక్కడ మళ్ళీ కొత్త ఈమెయిల్ యాదో ఒక ఈమెయిల్ పెట్టేసి అన్ని పాస్వర్డ్లు 2 మాటలు సెట్ చేసి ఇక్కడ ఇన్విటేషన్ కూడా ఖచ్చితంగా 6.508 ఎంటర్ చేయాలా, అప్పుడే మీకు బోనస్ 100 రూపీస్ అయితే వస్తుంది. అవి ఎంటర్ చేయకుండా సైన్ అప్ పట్టేస్తే మీకు 100 రూపీస్ రాదు, ఏం రాదు. చూడండి ఇక్కడ 100 రూపీస్ వచ్చింది చూడండి బోనస్.